ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో హనుమాన్ జయంతి. ఈ సంవత్సరంలో వచ్చిన హనుమాన్ జయంతి రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఈ వీడియో పూర్తి చూడండి. ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హనుమాన్ జయంతి రేపే. ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి జరగనుంది. ఇప్పటికే చాలా చోట్ల అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎంతో పరమ పవిత్రమైన హనుమాన్ జయంతి రోజున ఏ పనులు చేయాలో చేయకూడదో తెలుసుకుంటే, హిందూ బంధువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగల్లో హనుమాన్ జయంతి కూడా ఒకటి. రేపు అనగా ఏప్రిల్ 12 శనివారం ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. దృక్ పంచాంగం ప్రకారం పూర్ణిమ తిథి ఏప్రిల్ 12 శనివారం తెల్లవారుజామున 3:21 మొదలవుతుంది. రాత్రి మనకి ఆదివారం ఉదయం 5:51 ముగుస్తుంది. రామభక్తుణ్ణి మనసారా పూజిస్తే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అదే వాస్తవం కూడా. ఎంతో పరమ పవిత్రమైన ఈ రోజున ఆంజనేయ స్వామి కృప పొందాలంటే కొన్ని నియమ నిబంధనలు తప్పక పాటించాలి. హనుమ జయంతి రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. మొదటగా ఏం చేయాలి అంటే, మొదటగా హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి అవతారంగా భావించే కోతులకు బెల్లం తినిపించడం వల్ల శుభం జరుగుతుంది. రెండవది, హనుమాన్ జయంతి రోజు దానాలు చేయడం కూడా చాలా మంచిది. దానాలు చేయడం వల్ల మన సమస్యలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. మూడవది, హనుమంతుడికి సింధూరం అర్పించడం వల్ల మంచి జరుగుతుంది. నాలుగవది, పవిత్రమైన ఈ రోజున మాంసం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఐదవది, చివరగా ఎర్రని పూలు, నెయ్యి, నువ్వుల నూనెతో దేవుడిని అర్చన చేయడం వల్ల శుభ కలుగుతుంది. ఇంకా చేయకూడని పనులు అంటే, మొదటగా తామసిక ఆహారమైన మాంసం వంటి వాటికి దూరంగా ఉండాలి. రెండవది, హనుమాన్ జయంతి రోజు ఏ మూగజీవికి కూడా ఇబ్బంది కలిగించకూడదు. మూడవది, ఈ రోజున గొడవలకు దూరంగా ఉండాలి. ఎవరిని అవమానించేలా మాట్లాడకూడదు. ఈ విధంగా హనుమాన్ జయంతి వేడుకలు మీరు ఎలా జరుపుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి. హనుమాన్ జయంతి రోజు ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయాలో అనేది ఈ వీడియోలో అయితే వివరించడం జరిగింది. ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాన్ని తీసుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చూస్తూనే ఉండండి. మరొక వీడియోతో కలుద్దాము. అంతవరకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.